అందరి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. అన్ని విధాలుగా ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు తీర్చండి. ఆరాధనలో శుద్ధి ఆరాధన తండ్రి నీ నామానికి చేరుకుందని మీరు అవసరం తండ్రి నీ పొందనాలు. తన ఆరాధన నుంచి కష్టపడి నీకు అన్ని పొందనాలు. సూర్యుడికి మీరు ఎక్కువ నేర్పించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా స్త్రీల వైపు నుండి జీవాధిపతి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆకాశం మహాకాశాలను కలగజేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అయా గత సంవత్సరం అంతయు నీ కృపారెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ దినాన్ని ఈ సమయాన్ని చూడలేక ప్రభా అనేకులు కాలగర్భంలో కలిసిపోయినారు తండ్రి. అయ్యా చనిపోయిన వారి కంటే మేము గొప్పవారి మీ శ్రేష్ఠులము మంచి వారి కంటే కాదు కానీ ప్రభువా నీ ఉచితమైన కృప చొప్పున మా దినములను పొడిగిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు లోకమునకు వెలుగై వచ్చి ఉన్నావు కనుక ప్రభువా అయ్యా మేము ప్రతి ఒక్కరము ఆ వెలుగును నింపుకొని వెళ్ళాలి ప్రభువా. నీకు వందనాలయ్యా. అవును ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు ఇమ్మానుయేలు అనే దేవుడుగా మా కొరకు వచ్చి ఉన్నావు తండ్రి. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన మా ప్రతి ఒక్కరిలో నాయన నువ్వు దేవుడుగా మంది ఆలోచనలకు నువ్వు దేవుడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడాన్ని దైవదాసులను నిలబెట్టుకొని నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. నీ దాసులను మరుగుపరచండి ప్రభువా. నువ్వు మాట్లాడండి ప్రభువా. నీకు వందనాలయ్యా. అవును ప్రభువా నువ్వు మాకు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చినావు నీ దాసుల ద్వారా మాట్లాడండి ప్రభా. అర్థం చేసుకొని గ్రహించుకొని అనుసరించి జీవించే మనస్తత్వాన్ని మా అందరికీ నువ్వు దయచేయమని అయ్యా నీ నామానికి గొప్ప ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అతి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి చూడండి జరిపిస్తూ వస్తూ ఉంటున్నా. గత 15 రోజులుగా ప్రతిరోజు మరి క్రిస్మస్ పండగ వాతావరణాన్ని మరి థామస్ గారి కృత్యములో కొమ్ము థామస్ గారి కృత్యములో ఆరంభమై చివరికి రాత్రి అదే తెలుసు మీకు కొండపోయిన పేతురు గారి ఇంట్లో ముగించమని హల్లెలూయా. రాత్రి తోపురపల్లి పోయినాం. తోపురపల్లికి అమరపేటలో వచ్చారు. చక్కగా గత రాత్రి తోపురపల్లిలో ముగించబడు. అలాగే కోరుకొండపల్లిలో కూడా మనం పోయిన ఆదివారం అద్భుతంగా అక్కడ జరిగిన పిల్లలు మీరందరూ సేవకుడైనటువంటి నాకు సంఘానికి సహకరించి మరి దేవుని నామ మహిమార్థమై క్రిస్మస్ యొక్క సందేశాలు, పాటలు, సువార్త, చక్కటి యవన బిడ్డలు, చిన్న బిడ్డల యొక్క క్రిస్మస్ పాటలకి డాన్సులు వేస్తూ ఎంతో మందిని ఆనందింపజేసి యేసుక్రీస్తు వారిని కొట్టొచ్చినట్టుగా వాళ్ళు కళ్ళారా చూసినట్టుగా మీరు దేవుని చేత బూరలుగా పాత్రలుగా వాడబడ్డారు, సాక్షులుగా నిలబడగలిగారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. మరి విస్తరించి మాట్లాడటానికి ఈరోజు సమయంగా మనకి చాలా విషయాలు ముందే మనం నేర్చుకుంటూ వచ్చాం. వాటిలోనే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. వాస్తవంగా నేను కూడా ఒక పాట పాడాలని అనుకున్నా కానీ మరి మీరు నాకు అవకాశం మీరు దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి మీకు పాడబట్టే పద విషయంలో మాట లేకపోతే నువ్వు కూడా పాడుతూ వాళ్ళు చూస్తున్నా. ఈ పాట మనందరినీ ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి దేవుడి గతకాలంలో దేవుడు మనకి తోడైండి మనని కాపాడి బ్రతికించి ముందుకు నడిపించబోతున్న దేవుడికి మహిమ చెల్లిస్తూ మనం మన జీవితాన్ని ప్రస్తుతం అంకితం చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మార్గమా
సత్యమా జీవమా నా యేసయ్యా నీ కృపయే నన్ను బ్రతికించినది ఎంతకాలము సజీవగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఎంతకాలము సజీవముగా ఉంచినది మార్గమా సత్యమా జీవమా నా ప్రాణమా మార్గమా సత్యమా జీవమా నా ప్రాణమా నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలం సజీవముగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలం సజీవముగా ఉంచినది. చప్పట్లు రెండోసారి మాట్లాడుతున్నాయి. బంధుమిత్రుడెందరున్నా అయిన వారు దగ్గరున్నా బంధుమిత్రుడెందరున్నా అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా ఏది కాదు విన్నా బంధుమిత్రుడెందరున్నా అయిన వారు దగ్గరున్నా నీ సహవాసము కన్నా ఏది కాదు విన్నా నా కంటిలో ఓదార్పు నీవయ్యా నా కంటివే నా మంచి అయ్యా నా కంటిలో ఓదార్పు నీవయ్యా నా కంటివే నా మంచి అయ్యా మార్గమా సత్యమా జీవమా నా ప్రాణమా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా నీ కృపయే నన్ను బ్రతికించినది సజీవముగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఈ సంవత్సరమంతా సజీవం మేడమిద్దెలకి ఉన్నా అస్తి పచ్చలకి ఉన్నా మేడమిద్దెలకి ఉన్నా అస్తి పచ్చలకి ఉన్నా నీవు చూపులే కన్నా ఏది కాదు నిన్నా నీవు చూపులే కన్నా ఏది కాదు నిన్నా నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా నా కన్నీటివే నా మంచి యేసయ్యా నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా నా కన్నీటివే నా మంచి యేసయ్యా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా మార్గమా సత్యమా జీవమా నా సర్వమా నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలం సజీవముగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలం సజీవముగా ఉంచినది ఇంతకాలం సజీవముగా ఉంచినది మార్గమా సత్యమా జీవమా నా సర్వమా నా ప్రాణమా. దేవునికి మహిమ కలుగును.
గాడ్ బ్లెస్ యు. పోయిన క్రిస్మస్ మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు ఈ సంఘంలో ఉన్న ఏ ఒక్క బిడ్డను కూడా పొరగొట్టుకోలేదు. హల్లెలూయా. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నారు. భయంకరమైనటువంటి కష్టకాలం, కరోనా కాలంలో అరిచేతులు ప్రాణం పెట్టుకొని ఎప్పుడు ఏమైందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి వార్త ఎవరి దగ్గర నుంచి ఎలాంటి వచ్చిందో అని గుండెల్లో గుబురుతో బ్రతికినాను. అయితే మన శక్తి యుక్తి ఏమి కాదు కానీ దేవుని కృపయే. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఇలా అంటారు, నీ కృపయే నన్ను బ్రతికించింది, ఇంతకాలం నన్ను సజీవంగా కాపాడింది. ఆ పాట విన్నప్పుడు నా హృదయం ఎంతో ద్రవించిపోయింది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని దేవుని కనపరిచిన బిడ్డలారా, ఆ మహాదేవుడు ఈ రీతిగా మీరందరూ గాన ప్రతిగానాలు చేస్తూ నా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు నా హృదయంలో కూడా ప్రభు ఒక చిన్న శిగురుని పుట్టించారు. హల్లెలూయా. నేను కూడా ఒక పాట పాడి నా ప్రభువుని కనపరచాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నా ఆశని తీర్చింది. దేవుని స్తోత్రం. ఇంకా చక్కగా పాడుకోవచ్చు. రానున్న కాలంలో ఫస్ట్ మొదటిసారిగా నేను ప్రయత్నం చేసిన దేవుడు చక్కగా అనుగ్రహించారు ఈ పాటని. దేవుడికి మహిమ కలుగును కానీ పాట పాడిన వారు రాసి స్వర్గం చేసి పాడినటువంటి వారు గొప్ప దైవజనుడు, బ్రాహ్మణ కులం నుంచి రచించబడ్డ దైవజనుడు జాన్ మంగాచార్యులు గారు. చెప్పండి, జాన్ మంగాచార్యులు గారు చక్కటి పాటలు పాడతారు, మంచి వర్తమానికులు. నేను ఆయన్ని దైవజనుడిగా, నేను ఆత్మీయ సహోదరుడిగా, ఆత్మీయ సేవకుడిగా సావాసం కలిగి ఉన్నా. హల్లెలూయా. మాకు 2002 నుండి ఆత్మీయ సావాసం కలదు. అప్పటి నుండి నేను వారిని అనుసరిస్తూ ఉంటా. చక్కటి దైవజనుడు కనుక వారు పాడిన పాట అండి, నేను రాసింది కానీ పాడింది కానీ. వారు పాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించేసి ఈ పాట చక్కగా నాకు అర్థమయ్యేటప్పుడు రాసింది బిడ్డ మరి సుస్మిత. ఈరోజే రాసుకున్న బిడ్డతో మంచిగా రాస్తుంది. రైతు బాగుంటుంది అమ్మాయి, ఇంటి కొట్టినట్టు చక్కగా రాసి పెట్టింది పాటలు. కనుక పాట రాసి పెట్టిన బిడ్డకు ప్రభుత్వం సూచిస్తున్నా. ఆ దైవజనుడు దేవుడు ఇంకా బలంగా మన భారతదేశంలో వాడుకున్నాడు కాక. భారతదేశం అయితే అమెరికా ఎన్నోసార్లు పెట్టిండు, ఇజ్రాయెల్ దేశంలో పోటాలు పెట్టడానికి పోయి. అంత గొప్ప దైవజనుడు జాన్ మంగాచార్యులయ్య గారు. దేవునికి స్తుతి కలుగును కాక. మంచిది. మరి చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు క్రిస్మస్ యొక్క పండగ శుభాలండి, శుభాకాంక్షలు, వందనాలు, నమస్తే. సగం మంది చెప్పట్లే అమ్మా, మేము 2 చేతులు పెడతాను బాగా. నమస్కారం, ఈ ప్రతి నమస్కారం అది అమ్మో ఇది మధ్య చెప్పలేదు. చాలా సంతోషం బిడ్డలారా, మీరందరూ సంతోషంగా పట్టు పితాంబరాలు కట్టుకొని నా యేసయ్య నామానికి మహిమ తెస్తారన్నట్టుగా మీరు పండగ వాతావరణం కల్పించారు. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నా. సంతోషంగా ఉన్నారమ్మా. అది వాస్తవంగా మనకైతే సంతోషం లేదు కానీ యేసయ్యను బట్టి సంతోషం. ఇంతకాలంగా పడింది కాస్త చూడలేకపోతే తీసేసి స్తోత్రం. మంచిది బిడ్డలారా, 3 మాటలు, ముచ్చటగా 3 మాటలు కదా. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులకి అర్థం కానటువంటిది, లేకపోతే సంఘ సమాజానికి అర్థం కానటువంటి విషయాలు. నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. మరొకసారి ప్రతిష్ఠ చేసుకొని ప్రభుకి పునరాంకితం చేసుకొని ప్రభుకు మహిమార్థంగా జీవించడానికి ఈ 2020వ సంవత్సరపు క్రిస్మస్ పండగ వచ్చింది. క్రిస్మస్ పండగ యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి 3 మాటలు నేర్చుకొని మనం ఈ స్థలాన్ని మరి ఇవ్వబోతున్నాం. కనుక బిడ్డలారా, 3 విషయాలు మీ మనసులోకి తీసుకొస్తాను. చూడండి, మనం గత రోజుల క్రితం మాట్లాడేటువంటి మాటలే అయినను మరొకసారి చాలా మంది దగ్గరకు వచ్చారు కాబట్టి ఇందులో చాలా మంది ఆ రోజు రాలేదు, వినలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దేవుని బిడ్డకి ఒక విషయం, ఈ 3 విషయాలు అర్థం కావాలా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారు మహిమ లోకాన్ని విడిచి మానవుడిగా ఈ లోకంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది? కన్య మరియ గర్భాన ఎందుకు పుట్టాలి? దేవుడే భూమిని ఆకాశానికి
ఆ భూమి ఆకాశాన్ని పట్టజాలటువంటి దేవుడు పేద మరి కన్య మరియ గర్భాన చిన్న పసిబాలుడుగా పుట్టి, ఆయన పుట్టినప్పుడు కూడా మరి మనకున్నటువంటి సంతోషం లేదు అక్కడ వాతావరణం. ఆయన పెరుగుతున్నప్పుడు కూడా అంత రాజభోగాలు ఏమీ అనుభవించలేదు. ఆయన చనిపోయినప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు అంతా భయంకరమైనటువంటి వికృతంగా లేకపోతే క్రూరంగా ఎవరు చనిపోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన తిరిగి లేచినట్టుగా ఎవరూ లేవలేరు, ఆయన పోయినట్టుగా పరలోకానికి ఎవరు పోలేరు. దీని అంతటి కారణం ఏంటి? అసలు యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఇది స్పష్టంగా దేవుని పిల్లలమైన మనకు అర్థం కావాలి. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనకు అర్థం కావాలా? అర్థమైనప్పుడే నిజమైన క్రిస్మస్. దేవుని అర్థం చేసుకోకుండా, దేవుని వాక్యం అర్థం కాకుండా, ఆయన రాక అర్థం కాకుండా, ఆయన జనన మరణ పునరుత్థానాలు అర్థం కాకుండా మన యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మన భక్తికి అర్థం లేదు బిడ్డలారా. ఈ మూడు విషయాలు స్పష్టంగా ప్రతి ఒక్కరికి కంటత వాక్యం లాగా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14వ వాక్యం వరకు చదువుకున్నాం. రెండో భాగంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి 12వ వచనాలు. ఆ 2 వచనాలు. మత్తయి సువార్త లూకా సువార్త 2:8 నుండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందని కాచుకొనిచుండగా వచ్చి దేవుని యొక్క ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కాలమాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండుట మీరు చూచెదరని చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేసి వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చివరికి ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నా. భూమి మీద ఆయన పిల్లలమైనటువంటి మనకి, ఆయనకి ఇష్టమైన వారికన్నా తప్ప అందరికన్నా అక్కడ కదా సంతోషమేమో ప్రజలందరికీ. హల్లెలూయా. సార్వత్రికంగా సంతోషం అందరికీ, వార్త రక్షణ అందరికీ. కానీ సమాధానం కదా ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా దేవుడు మనందరికీ ఆయన కృష్ణుడు జీవిస్తున్న పిల్లలకి సమాధానం అనుగ్రహించును గాక. ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ సమాధానం అంతవరకు మిగలాలంటే నేను ముందు మాట్లాడబోతున్నా. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 10, 12 ఈ 3 వచనాలు చదువుకుందాం. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై వచ్చి తల్లి అయిన మరియను చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలు ఆయనకి అర్పించిరి. తర్వాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడి వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు వెళ్ళిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాటను కూడా గమనించండి. ఏమండి, ఇక్కడ ఒక మాటను కూడా గమనించండి. వాళ్ళు సమాధానం సంతోషంగా ఈ సమాధానం పొందుకోవడానికి వారు ఏం చేశారంటే హేరోదునకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడి మరొక మార్గమున ఏరొక మార్గం అంటే అంతకుముందు నడిచిన మార్గం కాకుండా ఏరొక మార్గం, నూతనమైన మార్గం, నూతనమైన ఆలోచన, నూతన దర్శనం, నూతన తలంపులతో మరొక మార్గంగా వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈ రెండు వాక్య భాగాలు ప్రతి క్రిస్మస్ కూటంలో ఏదో ఒకటైనా చదువుతారు, రెండు కూడా చదువుతారు. ఈ క్రిస్మస్ యొక్క సన్నివేశం లేకపోతే ఈ క్రిస్మస్ యొక్క పిక్చర్ అంతా కూడా ఈ రెండు ఎక్కువగా చదివి అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహింపజేస్తారు దైవజనుడు. ఇంతకాలం కూడా మనం వీటినే మనం చర్చిస్తూ వచ్చాం, పరిశీలిస్తూ వచ్చాం, చాలాసార్లు దీన్ని ప్రస్తావించాం. కానీ ఈ వాక్యాన్ని నేను కోడిక్రిస్తూ లేకపోతే దీన్ని కొనసాగింపుగా 3 మాటలు చెప్పాను కదా. మరి పరిపూర్ణంగా ఈ సమాధానం, ఈ సంతోషం మనకి, మన బిడ్డలకి, రానున్న మన తరాలకి ఉండాలంటే దేవుని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? కేవలం భౌతిక సంబంధమైనటువంటి విషయాలే కాదు, లేకపోతే ఆయన పుట్టినప్పుడు బాలయేసుగా ఉన్నటువంటి బాలుని చూసినంత మాత్రాన రక్షణ రాలేదు. యేసుక్రీస్తు వారు పుట్టినంత మాత్రాన రక్షణ రాలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని మనం తలంచి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ నేను షార్ట్గా 2-3 మాటలు చెప్తానని చెప్పాను కాబట్టి షార్ట్కి చెప్పుకుంటూ పోతున్నా. నా టైం నేను అంతా 10 నిమిషాలు ముగిస్తా. అర్థం చేసుకోండి, పాపములను తీసివేయుటకు యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టిండు. చెప్పండి, మనుషులందరి పాపాలు తీసేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిండు. హల్లెలూయా. ఆ వాక్యం మీకు గుర్తుంటానికి చెప్తున్నా. మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ఈ మాటకి మీకు వాక్యం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము దేవుడితో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపముల నుండి అంటే పాపులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఒప్పుకోవాల్సిందేంటి? నేను పాపిని అని. హల్లెలూయా. ప్రతి బిడ్డ ఒప్పుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే నేను పాపిని. హల్లెలూయా. జన్మత పాపి, కర్మత పాపి, ప్రతి మానవుడు పాపి. కారణం దేవుడు అనుగ్రహించు మహిమ నుండి తొలగిపోయారు కనుక ప్రతి మానవుడు పాపి అని గ్రహించదురు గాక. ప్రతి మనిషి పాపి. నీకు తెలిసి తెలియక చేసేటువంటి పాపి. నువ్వేం చేయనక్కర్లేదు, నువ్వేం చేయకపోయినా పాపమే. కారణం ఏంటంటే ఆదాము అవ్వను సంక్రమిస్తూ వచ్చింది. మనం ఏం చేయకపోయినా బ్లడ్ అదే. హల్లెలూయా. కనుక పాప మరణముల నియమం నుండి మనం విడిపించడానికి ఒక నియమం ఉంది, అది విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. 2వ మాట ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు పుట్టారు మీరు అర్థం చేసుకోండి. పాతాళము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చారు. హల్లెలూయా. 2వ మాట ఎక్కడి నుండి తప్పించడానికమ్మా? పాతాళము నుండి. యేసుక్రీస్తు వారి లోకానికి పుట్టినటువంటి ఆ పరమార్థములో 2వ మాట ఆత్మదేవుడు నాకు గ్రహింపజేసినటువంటి మాట. 2వ మాట ఏమిటంటే పాతాళము నుండి మనలను విడిపించడానికి. దేవుని స్తోత్రం. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ అర్థం చేసుకోవాలా. యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన బిడ్డ పరిశుద్ధుల సావాసంలో చేరి ప్రభు కొరకు బ్రతుకుతున్న బిడ్డల ఉండాల్సిన నిశ్చయిత ఏమిటంటే నేను పాతాళం నుండి తప్పించబడ్డా. హల్లెలూయా. పాతాళం నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. నేనే మార్గం, సత్యము, జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రారని చెప్పింది బిడ్డలారా. మరొక మార్గం లేదని చెప్పింది బిడ్డలారా. లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వాక్యం. కాబట్టి చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 23వ వాక్యం. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా? చదువునా మాకు పూర్తి చదువు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి
తండ్రి అయిన అబ్రహామ నా యందు కనికరపడి తన వేలికొనను నూనెలో ముంచి నా నాలుకను చల్లార్చును. లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచు ఇక్కడ ఈ అగ్నిజ్వాలలో మనక యాతనపడుచున్నానని చాలు. ఈ ఈ ఈ అగ్ని జ్వాలలు అన్న మాట మనకు వర్షంలో పాతాళంలో అని రాయబడి. అవునమ్మా, ఎక్కడ యాతన పడుతున్నట్ట? పాతాళంలో. దేవుని నమ్మని బిడ్డ, దేవుని నమ్మనటువంటి ప్రజలకి పాతాళం ఉంది అనే సంగతి వాక్యం చెప్తా ఉంది. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు మారు మనసు పొంది తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని పరిశుద్ధుల యొక్క సావాసంలో చేరి ప్రభుకు సాక్ష్యంగా ప్రభుకు మహిమార్థంగా జీవించేవారు పాతాళం నుండి తప్పించబడ్డారు. వాక్యమే మనకి రుజువు. పాతాళం తప్పించబడ్డ వ్యక్తులు ఎక్కడ? లాజరు. హల్లెలూయా. అది దేవుని నమ్మినటువంటి బిడ్డ పాతాళం తప్పించబడి స్వర్గంలో ఉన్న స్వర్గానికి సాదృశ్యం ఉన్నటువంటి ఆ యొక్క పరదేశంలో ఉన్నారు. అబ్రహాము రొమ్మున బిడ్డలను చూడండి. రెండో మాట మనం అర్థం చేసుకోవాలి. మనకు నిశ్చయిత ఏమిటంటే నిజంగా దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభుకు మహిమార్థంగా బ్రతుకున్నటువంటి మనకి పాతాళం నుండి విడుదల కలిగింది. మనకు తప్పించబడ్డం. పాతాళాల గురించి మనకి భయము అవసరం లేదు. దేవుని బిడ్డలను చూడండి. ఇక మూడో మాట ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యని మనం నమ్ముకుంది దానికి ఆ యొక్క మరి అదేమిటంటే మూడో మాటగా పరలోకమునకు తీసుకొని పోతూ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. చెప్పండి, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? మనుషులందరినీ పరలోకానికి తీసుకొని పోవటానికి వచ్చిండు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చిందో అని ఒకవేళ మనం ప్రశ్న వస్తే, నీకు ఆలోచన వస్తే, నువ్వు దైవ చింతన కలిగి ఆలోచించగలిగితే ఇదిగో ప్రాముఖ్యమైన 3 విషయాలు. పాపము నుండి విడిపించుతారు కదా. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా చదువుకోండి. ఇప్పుడైతే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని దేవుడి బిడ్డలుగా బ్రతుకుతారో వారికి పాపమైన నియమము నుండి వారు తప్పించబడ్డారు, విడిపించబడ్డారు బిడ్డలారా. రెండోది, పాతాళం నుండి తప్పించబడతారు. పాతాళం అంటే ఆశమాశ, నరకం అంటే ఆశమాశ కాదురా. అగ్ని ఆరదు, పురుగు సావదు, పైలం కొడుక పాపం చెయ్యకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. నీ మనసు మార్చుకొని ఉరుకు రక్తము ఉరకలు పెడతారు. పాపం చెయ్యమని పాపమన్నది పాములని పగబడది పైలం కొడుక పాపం చెయ్యకురా. అవును, నీ మనసు మార్చుకొని గొడగల నిరకల గురుకుల పొగాకు నిరకల నరకమంటే అసమాజ కాదురా. అందరూ తమ్ముడు నానా నీ మనసు మార్చుకొని క్రైస్తవ జీవితం విలువైంది. నిప్పులాగే పడుతా. అవును, నిప్పులాగే నిన్నెన్నమో పైలం కొడుక పాపం చెయ్యకురా. యేసయ్యను నమ్ముకొని నీ మనసు మార్చుకొని యువజన విడిగా తిరుగుతున్నావు. ఎవరు చూడని చూసే దేవుడు
ఈ 2020 సంవత్సరం క్రిస్మస్ పండుగలోకి వచ్చినటువంటి మీ అందరికీ గొప్ప శుభవార్త. మరొక అవకాశం దేవుడు ఇస్తాడు. తెలిసి తెలియక బుద్ధి గడ్డి తిని అండి పప్పులో కాలేసి ఏదైనా ఎవరి బిడ్డలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ, అమ్మలు కానీ, అక్కలు కానీ, అత్తలు కానీ, కోడళ్ళు కానీ, మనవడు కానీ, మనవడు కానీ, పొట్టోడు కానీ, కొడుకోడు కానీ, నల్లోడు కానీ, తెల్లోడు కానీ, ఈ దేశం ఏ దేశం మరి ఏ దేశమైనా ఇప్పటి నుంచి ఆయన ఏం చేయాలి? మంచిగా బ్రతకాలి. హల్లెలూయా. యేసయ్య వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఈ క్రిస్మస్ పండుగకి అర్థం లేదు. దేవుని నమ్ముకున్నటువంటి మనకి ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. క్రిస్మస్ సందేశంలో అద్భుతమైనటువంటి మార్పు. మొట్టమొదటిగా మారు మనసు పొందింది ఎవరు? జ్ఞానులు. స్తోత్రం చెప్పండి. ఎవరు పొందారమ్మా? మారు మనసు పొందారు. మొట్టమొదటి వచ్చిన గొడవల అని లేదు అక్కడ కదా. గొల్లోడు సల్లంగా మంచోళ్ళి. హల్లెలూయా. గొల్లోడు అనిపించినట్టు ఏం లేదు. ఆమేన్. గొల్లోడు అనిపించినట్లేదు. ఎవరు అనిపించినట్టుంది? ప్రభు మార్గంలో నడుచుకుంటారో ఈ లోకంలో వారే జ్ఞానులు. ఆమేన్. వాక్యం అంటుంది ఆ జ్ఞానుల వరే కాక జ్ఞానుల వరే నడుచుకోరు. గతంలో అజ్ఞానంలో నడుచుకునేమో ఇక నుంచి ఆయన మనం ఏం చేద్దాం? ఆయన 2021 సంవత్సరంలోకి మనం అజ్ఞానులుగా బాగుంటాం. ఆమేన్. ఈ పాత జీవితాలు, రోత జీవితాలు, తెలిసి తెలియక తప్పటడుగులు, ఎవరిని చూడాలని చూసి ఆడాలని ఆడి, చెప్పాలని చెప్పి, చేయడానికి చేసి, ఏదైనా దేవుడికి ఆయాసకరమైన జీవితం మనలో ఉంటే దీంతో బాగుంటుంది. ఆమేన్. రాత్రి తోపల్లిలో ఒక వాక్యం చెప్తూ మన తెలంగాణ భాషలో అర్థం కాదని చెప్పిన ఇకనన్నా మనము కోసం విడవాలని చెప్పిన. ఏమి విడవాలమ్మా? చెప్పండి. ఏమి విడవాలా? కోసం ఏది? హల్లెలూయా. నిలువెల్ల ఘోరపు ఇసమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. నిలువెల్ల ఇసమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. ఇతను తిరిగావులే, పాపం అడిగావులే, ఇతను పాపం అడిగావులే, ఏమిడవాలన్నా కోసం ఎడకపోతట దాని కళ్ళు సరిగా కనపడు. పామట కోసం ఎడవడానికి చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఆ కోసం పెరిగినప్పుడు దాని కళ్ళ మీద కూడా తెలుసా మీకు? కళ్ళ మీద కూడా పొరొస్తుంది. కళ్ళ మీద కూడా ఏమవుతుంది? పొరొస్తుంది. పాముకి కళ్ళు కనపడవు. పోవాలనిపిస్తుంది కానీ పోలేదు. గుడికి రావాలనిపిస్తుంది కానీ రాలేము. తొందరగానే పోవాలనిపిస్తుంది కానీ పోలేము. కారణం ఏం జరిగింది? అయ్యో చెప్పలేదు. హల్లెలూయా. ధైర్యం చెప్పండి. నేనే పుట్టి మాట చెప్పట్లే, పావుని గురించి వాళ్ళు వెళ్తున్నా. దేవుడికి స్తోత్రం. అందులో నీతి ఉంది. ఆమేన్. దేవుడి మందిరానికి టైంకి రావాలనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు మేము రోడ్డు మీద పోతుంటే పావులు పాపం మేము వచ్చేసరికి అవతల పడాలని చూస్తుంది కానీ అసలే పోలేదు. ఇట్లా అంటుంటుంది పాపం. ఛాన్సాలు తప్పించడం జరుగుతుంది.
కారణం ఏంటంటే ఏం జరిగింది? కోసం గుడికి మాత్రం రావడానికి తిరుగుతారు కానీ టైంకి రాదు. అప్పుడు ఏమనుకోవాలా? పెరిగింది. అదే కోసం ఇవ్వడం వల్ల కళ్ళకి ఏమొచ్చింది? మీరు ఎప్పుడన్నా కోసాను, పాము కోసాలు చూడలేదు ఏమన్నా? దాని కళ్ళకు కూడా చూశాను ఎప్పుడన్నా? నేను చాలాసార్లు చూసిన సజీవ సాక్ష్యం చెప్తున్నా. కళ్ళకు కూడా ఏమవుతుందమ్మా? పొరలు వస్తాయి. ఏమవుతాయి? సౌలుకి అట్నే వచ్చింది పొర. సౌలుకి వచ్చి దేవుని బిడ్డలే వేధిస్తూ ప్రారంభమైంది. ఆ పొరలు ఏసునామలో రాలిపోవును గాక, ఏసునామలో మన కోసి విడుతుంది గాక. కోసి విడిచిన తర్వాత పామెట్టున్నదిగా. అబ్బా హల్లెలూయా, హల్లెలూయా. పల్లె పల్లెల్లోన, పట్టణాలలోన, విడి మూలల్లోన సాగిపోతున్నది నా యేసయ్య వల్ల వెళ్ళిపోతున్నది. సాగి అభివృద్ధినాడు మనకు పోను లేదు, రోడ్డు రొట్టను లేదు, అభివృద్ధి కోసం ఇస్తే కానీ నువ్వు సువార్తకు రావు. ఆమె కోసం ఇస్తే కానీ నువ్వు దేవుడి వద్దకు రావు. ఇవాళ కూడా ఒక ఆయన చేరిపోతాడు. మా నిజంగా పసుపు రాసి, కాళ్ళకి పసుపు రాసి, మెల్ల దండం వేసి దండం పెట్టాలి. క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవుడు చెప్పుకుంటూ క్రైస్తవ పేరు పెట్టుకొని మరీ క్రిస్మస్ పండుగ రోజు కూడా పనికి పోయినట్టు అసలు ఆ బతుకు అర్థం ఉందండి? హల్లెలూయా. అస్సలే అర్థం లేదు. ఆయన తప్పుగా ఆయనకి దేవుడు అర్థం కాలే. హల్లెలూయా. అది అర్థం కానంత కాలం మన భక్తి వ్యర్థమైనటువంటి స్థితిలోకి పోకూడదు. కనుక పెట్టారా, అలాంటి భక్తి చేయొద్దని దేవుని సేవకుడిగా, ఆత్మీయ నాయకుడిగా మీ అందరూ మేలును కోరి, మీరందరూ పాపముల నుండి తప్పించబడి, పాపాల నుండి తప్పించబడి 20 నాలు యేసయ్యతో నిత్యత్వంలోకి వెళ్ళాలని మీ మేలు కోరి చెప్తున్న 3 మాటలు వాంచారు. హల్లెలూయా. కనుక మూడోది ఎందుకు వచ్చినట్టు యేసయ్య ఈ లోకానికి? పరలోకానికి తీసుకొని పోవడానికి కదా. శిలువలో దొంగల గురించి మాట్లాడాం కదమ్మా. శిలువలో దొంగ అడ్డకోళ్ళు ఉంటారు, ఇటొకళ్ళు ఉంటారు. కుడివైపు దొంగ ఏమంటాడు, ఎడవైపు దొంగ ఏమంటాడు? నువ్వు దేవుడివేమో, నువ్వు దేవుడి కుమారుడువేమో, నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా. అబ్బా చూడండి, సిలువెక్కిన బుద్ధి రాలేదు. ఏమండి, సిలువెక్కిన కొంతమంది ఎంత తంతన బుద్ధి రాదు. ఏం తనుడు? సమస్యల మీద సమస్యలు, రోగాల మీద రోగాలు, ఏమండి అప్పుల మీద అప్పులు, ఏమండి అనారోగ్యాలు, అశాంతి, నెమ్మది లేనితనం, ఇన్ని వస్తున్నా కానీ కొంతమందికి మళ్ళీ ఏమంటారు పైగా, ఏం దేవుడు ఏంటట, ఏం దేవుడు మాకు ఏం చేసిండు, ఇంత బెట్టుండే తీసుకొచ్చి నెత్తిన ఇంత రాయి ఉండే. ఒకసారి 3-4 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి యజమాని చూస్తున్నట్టు కింద పనిచేస్తాయని చూస్తూ చాలా కష్టపడి పనిచేసిన ఇంతకాలం ఇంటికి ఎక్కడ సాయం చేయాలని చెప్పి పాపం ఆయన పై నుండి డబ్బులు వేస్తున్నట్ట. ఏం చేస్తుందమ్మా? డబ్బులు వేస్తున్నట్ట. డబ్బులు వేస్తా ఉంటే ఈయన ఏం చేస్తుంది, పని పక్కన పెట్టి ఏరుకోవటం మొదలు పెట్టిండు. ఏరుకుంటూ ఎన్ని గంటలైనా వేస్తుండే కానీ పైకి మాత్రం చూడలేదు. వస్తాను చెప్పాలంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచన రావద్దమ్మా. ఒక్కసారైనా చూడొచ్చు కదా. అస్సలు చూడలేదట. అయినా పెడుతున్నంత పైనుండి ఆయన పెడుతున్నంత పైనుంచి పెడుతున్నా కానీ ఆయన స్వరగనకుండా ఈ జంతువులు ఏర్పుతానట. ఆయన ఆశ ఏంటంటే ఎంత ఇస్తున్నా నాకెళ్ళి చూస్తే బాగుండు, నన్ను ఒకసారి వాడి ముఖం చూస్తా, నేను అసలు ఎవరికి ఇస్తున్నాను సంగతి నాకు అర్థం కావాలా, ఎవరిస్తున్నారన్న సంగతి వాడికి అర్థం కావాలి కదా అని చెప్పి ఎంత పెడుతున్నా పలకట్లేదట. ఆ పక్కన ఇక రాయిందటమ్మా. ఏముందట? రాయిందట. చిన్నగా గురి చూసి
టెక్కేమంటేసిందట. అబ్బా ఎప్పుడైతే తెక్కే పలికిందో అబ్బా అన్నది పైకి. మరి అబ్బే హల్లెలూయా, నీ అబ్బ నేనేరా, నీ అయ్య నేనేరా, అవన్నిచ్చింది నేనే, నా సొమ్ము కావాలి కానీ నేనుంటా. ఏమంటే మానవుడే గాలి ఉంటామా, గాలి ఎవరు, నేను కదా పంపిస్తున్న ఆహారం కోల్డ్ మొత్తం అయిపోతుంది. మరి పశువులు అసలు పాలు దొరకట్లే, మందు పాలు తాగుతున్నా. చూసారు, ఇవన్నీ ఎవరిస్తున్నారని కనీసం మానవుడికి అర్థం ఉందా? లేదు బిడ్డలారా. హల్లెలూయా. కనుక ఈ స్నేహితులారా, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి మహా మరి మేలును మనం అనుభవిస్తూ ఆ ఇస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోవద్దు. ఆ దేవుడికి మహిమార్థంగా జీవించాలి. గతంలో దేవుని బిడ్డలారా, దేవుడి కాడికి ఒక్కోసారి ఆరాధనకి రాకుండా తప్పించడమేమో, దేవుడి మందిరానికి రాకుండా తప్పించడమేమో, సంఘ సావాసము తప్పించడమేమో, దేవుడి చేత బోధింపబడకుండా లోకస్తులు, లోకాచారాలు, లోక పద్ధతులు, రాజకీయం, ఇంకా చెడు సావాసాలు. మొదటి కీర్తనలో ఏముంది? చెప్పాలబ్బా. నడవండి, అంతేనా? మరి ఆ వాక్యం జ్ఞానులకు అర్థమైంది. హల్లెలూయా. వారు దేవుడి చేత బోధింపబడిన వారై మరొక హల్లెలూయా, అది నూతనమైన మార్గం. అది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసు యెరూషలేము ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసు యెరూషలేము కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, ఆత్మానంద పరిదూడనై ఆగమన కాంతితో సాగేనా, ఆత్మానంద పరిదూడనై ఆగమన కాంతితో సాగేనా. ఆనంద ఈ రోజు యేసు అనుగ్రహం నూతన సియోను అధిక రాజ్యం, స్వర్గరాజ్యం, యాత్ర. ఆనందం యేసుని చూసే జనమాసన్నం, ఆనందం యేసుని చూసే మనకు పరిచయు కొనకై దేవతో మనకు Mana
ఈ రోజు మొదలుకొని ఈ సమయం మొదలుకొని జ్ఞానులు ఎట్లయితే ఏ రోజు మార్గం అనబడుతున్న అపవాది మార్గం, సాతాను మార్గం, లోక మార్గం, లోక ఆలోచనలు, లోక పొగట్లు, లోకాచారాలు, లోక పద్ధతులు, ఇంకా మరి ఈ దేవుని పిల్లల శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, ఆశ, జీవపట్టు అనుభవం నుంచి విడిచిపెట్టి ఇదిగో విశ్వాసములకి అర్థయం దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగుతాం. దేవుడు రానున్నటువంటి సంవత్సరపు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన చేయి పట్టుకొని నడిపించును గాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాను. ఇష్టపడ్డటువంటి